ఈ సంవత్సరం వేసవికాలం చాలా భయంకరంగా నడుస్తోంది కదండీ! దీనికి కారణమంతా ఎవరు అనుకుంటున్నారా? దీనికి కారణమంతా మన మనుషులమే. ఎందుకు అని అనుకోవచ్చు మీరు. ఎందుకంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చెట్లని మనం నరికేస్తూ ఉంటాము. అవేవో ఆకులు పడతాయి, మనం తుడుచుకోలేము రోజు అని నరికేస్తూ ఉంటాము. తర్వాత ఇల్లు కట్టేస్తూ ఉంటాం వాటి జాగాల్లో. చెరువుల్ని పూడ్చేస్తూ ఉంటాం, బావుల్ని పూడ్చేస్తూ ఉంటాము. పూర్వకాలంలో రోడ్డు మామూలు రోడ్డు ఉండేది. తార్ రోడ్డని నల్లగా వేస్తారు. అది ఉండేది ఒకప్పటి కాలంలో. కానీ ఇప్పుడేమిటి మొత్తం సిమెంట్ రోడ్లు. ఎక్కడ పడితే అక్కడే సిమెంటు, గ్రానైట్ కలిపి రోడ్లు వేస్తున్నారు. మరి దానివల్ల భూగర్భ జలాలన్నీ ఎండిపోవు మరి. మరి ఎక్కడ పడితే అక్కడే చిన్న షాపింగ్ కాంప్లెక్స్లు కట్టడాలు, చెట్లను నరికేసేయడాలు ఇవన్నీ చేయడం వల్ల మరి పర్యావరణానికి హానికరం కదా. పండగలు వచ్చాయంటే చాలు ప్లాస్టిక్ వాడుతూనే ఉంటారు. అసలు ప్లాస్టిక్ రోజు వాడడం అలవాటైపోయింది. దాన్ని బ్యాన్ చేశారు. మనమేనా మానుదాము అని ఎవ్వరికీ లేదు. ముందు మనం మానితేనే కదా తర్వాత మనల్ని చూసి కొంతమంది మానేస్తారు ప్లాస్టిక్ వాడడం. మనమే మాననప్పుడు ఇంకా బయట వాళ్ళు ఎందుకు మానుతారు? ఎక్కడికి వెళ్ళినా ముందు బఫే సిస్టంలో ప్లాస్టిక్ ప్లేట్స్‌లోనే భోజనాలు పెడతారు. ఆ ప్లాస్టిక్ ప్లేట్స్‌లో కూడా దౌర్భాగ్యం. అందులో వెజ్ తింటారు, నాన్ వెజ్ అందులోనే వడ్డించేస్తారు. దాన్ని దేంతో కడుగుతారో తెలీదు. అంటే ఆలోచించుకోండి, ఇప్పటి వరకు మనం ఎన్ని ఫంక్షన్‌లకి వెళ్ళి ఎన్ని ప్లాస్టిక్ ప్లేట్‌లలో తిన్నామో అవన్నీ మనం మాంసాహారం తిన్న వాళ్ళు ప్లాస్టిక్ ప్లేట్‌లో తినే ఉంటాం కదా. అలా తినే ఉంటాం మనం. ఎందుకంటే మనకు తెలిసే ఉంటే ఎవరు మాంసాహారం తిన్నారో, ఎవరు శాకాహారం తిన్నారో అని. అందుకే పూర్వకాలంలో అరిటాకులో భోజనం ఎందుకు పెట్టేవారు అని తెలుస్తోంది. అరిటాకులో భోజనం ఎందుకు పెట్టేవారో తెలుసా? అరిటాకులో అన్నం, పప్పు, కూర అవన్నీ వడ్డించిన తర్వాత ఆ ఆహారంలో ఏమైనా దోషం ఉంటే ఆ అరిటాకు లాగేసుకుంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ పొరపాటున తింటున్న అన్నంలోకి జుట్టొచ్చిందనుకోండి, అదే అన్నాన్ని మామూలుగా అరిటాకులో తీసుకొచ్చి వడ్డించామనుకోండి, ఆ అరిటాకు ఏదైనా దోషం అంటే ఇలాంటి దోషం ఉన్నప్పుడు ఆ అరిటాకు మొత్తం లాగేసుకుంటుంది. అందుకే కదండీ మన పెద్దల తిథుల నాడు అరిటాకులోనే భోజనం ఎందుకు పెడతారు అంటే ఇలాంటి కారణాల వల్లే. ఎందుకంటే అలాంటి వాటిల్లో ఎటువంటి అపశకునాలు జరగకుండా ఉండడానికి ఇలాగా అరిటాకులో పెట్టే సాంప్రదాయం వచ్చింది. కానీ ఇవాళ రేపు ఎవరు అరిటాకుల్లో పెట్టరు. అరిటాకుల్లో పెట్టినా తిన్న వాళ్ళకి నామోషి. ఎందుకంటే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారేమోనని. మరి ఇంకా పర్యావరణానికి ఏం రక్షణ కల్పిస్తాం మనము? బావులు ఎక్కడ పడితే అక్కడే ఎండిపోతూ ఉంటాయి. కనీసం బావులుని సరిగ్గా ఉపయోగించుకోవడం కూడా చాలామందికి రాదు. వాటిని క్లోజ్ చేసేస్తూ ఉంటారు. మరి ఇంకా అడవి విషయానికొస్తే అడవిలో ఉన్న చెట్లన్నిటిని నరికేస్తారు. మరి ఇంకా పశుపక్షాలకి ఇంకా ఇల్లు ఎక్కడుంటుంది? మనకి మన ఇల్లు ఎలానో అడవి తల్లి కూడా పశుపక్షాలకు ఇల్లు లాంటిదే. అడవిని ఎప్పుడు మనం నరక్కూడదు. అడవిలో ఉన్న చెట్లను నరికితే మనకి పాపం చుట్టుకుంటుంది. మరి ఇప్పుడు మనం అడవిలో ఉన్న చెట్లన్నీ నరికేసాము. ఇప్పుడు పశుపక్షాలు ఎక్కడికొస్తాయి? ఊళ్ళకొస్తే మరి ఒక్కొక్కళ్ళని తింటున్నాయి అంటే మరి దాంట్లో ఏం తప్పు లేదు కదా. ఎందుకంటే మనము వాటి స్థానాన్ని దొంగతనం చేసాము. ఇప్పుడు అవొచ్చి మన మీద వాటి ప్రతీకారాలు తీర్చుకుంటూ ఉంటాయి.
అంతే కదా! మరి ఇంత వేసవి కాలంలో పక్షులు, చిన్న చిన్న పక్షులు గాల్లో ఎగురుతూ ఉంటాయి దాహంతో అలమటిస్తూ. మరి ఎక్కడ చూసినా నీళ్ళు దొరకవు వాటికి పాపం. ఇంకా మనమంటే నీళ్ళివ్వండి అని ఎవరినో ఒకళ్ళని తలుపు కొట్టి అడుగుతాం బయటున్నప్పుడు. కానీ మూగజీవులకి ఎవరిస్తారండి? అందుకే ఇప్పటికీ మన తెలుగువారి సాంప్రదాయం ఏమిటో తెలుసా అండి? ఎవరైనా సరే బాటసారులు అయినా సరే, లేకపోతే పశుపక్షాలైనా సరే, రోజూ ఎవరో ఒకళ్ళు నీళ్ళు తాగాలి వేసవి కాలంలో అని చెప్పేసి బయట కుండతో నీళ్ళు పెడతారు. కుండతో నీళ్ళు పెట్టి ఒక గ్లాసుని పెడతారు. కుండకి బోర్లిస్తారు ఆ గ్లాస్‌ని. ఆ గ్లాస్‌ని కుండ మీద బోర్లిస్తారు. అయితే మనుషులైతే తీసుకోవచ్చు. గ్లాస్‌లో తీసుకొని తాగుతారు. మరి పశుపక్షాలకి ఎలాగా? పశుపక్షాలకి అందుకే ఒక పాత్రలో నీళ్ళు పెట్టి ఉంచుతారు. ఎందుకంటే అవి మూతని తీసి గ్లాస్‌లో నీళ్ళు తీసుకొని తాగలేవు కదా! అందుకు వాటి మూతికి అందేటట్టుగా ఒక పాత్రలో నీళ్ళు పోసి పెడతారు. పక్కన కొంచెం తినడానికి ఏదైనా బియ్యము కట్ట వేసి పక్కన ఈ పాత్రలో నీళ్ళు పోస్తారు. అయితే పక్షులు అవి తినేసి నీళ్ళు తాగేసి వెళ్ళిపోతాయి. మనిషికి ఏం చేస్తారో చెప్పాను కదా! ఒక గ్లాస్‌ని పెట్టి ఆ గ్లాస్‌తో తను తీసుకొని నీళ్ళు తాగుతాడు. దాన్నే చలివేంద్రము అంటారు. చల్లగా ఉంటాయి ఆ నీళ్ళు. ఇప్పుడు చాలామంది ఆరెంజ్ జ్యూస్‌లని, లస్సీలని ఏవేవో పంచిపెడుతూ ఉంటారు. కానీ వాటి వల్ల ప్రయోజనం ఉండదు. చక్కగా కుండతో కుండ నిండా నీళ్ళు పోసి మూత పెట్టి దాని మీద ఒక గ్లాస్ పెట్టి పక్కన కుండలో నుంచి కొన్ని నీళ్ళు ఒక పాత్రలో తీసుకుని ఆ కుండ పక్కనే పెడితే రోజు పక్షులు వచ్చి ఆ నీళ్ళు తాగుతాయి. ఇది అందరూ చెయ్యవచ్చు. ఇందులో ఎక్కువ కష్టపడవలసింది ఏమీ లేదు. ఇలా చేస్తే పర్యావరణం రక్షణ పొందుతుంది. తర్వాత చెట్లను పెంచాలి ఎక్కువగాను. మన ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలాల్లో ఏవో చిన్న చిన్న చెట్లు, వేప చెట్టు, ఉసిరి చెట్టు, ఏదైనా మంచి చెట్లు పెంచుకోవాలి. ఇప్పుడు ఎక్కడ చెట్లే లేవనుకోండి, మనకి హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, తర్వాత కొండాపూర్, మణికొండ అటువైపు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అక్కడ ఉట్టి గోడలు, ఇళ్ళు తప్ప చిన్న మొక్క కూడా కనిపించదు. తలుపులు తీస్తే ఇళ్ళే కనిపిస్తాయి. తలుపులు వేస్తే మన గోడలే మనకు కనిపిస్తాయి. అంతే, ఇంకా అక్కడ ఏమీ లేవు. నేను ఒక మాట చూశాను హైటెక్ సిటీలో, అందుకు నేను చెప్తున్నాను. అక్కడ తలుపులు తీస్తే ఉత్తి ఇల్లే. ఎదురెదురుగా ఇంతింత పెద్దేసి ఇల్లు, 50 అంతస్తులు, 60 అంతస్తులు, అంతంతేసి ఇల్లు కట్టేసి ఎక్కడెక్కడో నుంచి వచ్చి ఉంటారు మనుషులు, అందరినీ వదిలేసి. అందుకే కదా నగర జీవితంలో ఉండడం ఒక రకంగా చెప్పాలి అంటే మంచిదే. కానీ కాలుష్యంలో బ్రతకూడదు. మనం బతుకుతున్నంత కాలుష్యంలోనే. ఎక్కడ చూసినా కాలుష్యమే. గాలి కాలుష్యము, నీరు కాలుష్యము, తర్వాత శబ్దం కాలుష్యము. గాలి కాలుష్యం మనకు తెలిసిందే. రోజు వాహనాల రద్దీతో గాలి కాలుష్యం పెరిగిపోతుంది. తర్వాత కర్మాగారాలలో పనులు చేయడం వల్ల గాలి కాలుష్యం పెరిగిపోతుంది. నీరు కాలుష్యం ఎలా ఏర్పడుతుందో తెలుసా? మనం పండగలప్పుడు, అంటే వినాయక చవితి పండగలప్పుడు, నవరాత్రుల్లో, ఇంకా బతుకమ్మ పండగలప్పుడు ఏం చేస్తాము? వినాయక చవితి అప్పుడు చేస్తారు చాలామంది. ఏమిటి? వినాయకుడికి పూజ చేస్తారు. 9 రోజులు, 11 రోజులు చేస్తారు పూజలు. చేసి ఇంకా తీసుకెళ్ళి ఏ హుస్సేన్ సాగర్ లేక్‌లోనో, ఏ సఫిల్‌గూడ మినీ ట్యాంక్ బండ్ లేక్‌లోనో పడేస్తారు.
అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. అదేమిటండి, దేవుడిని పూజించి తీసుకెళ్ళి పుణ్యనదుల్లో వెయ్యాలి గానీ, అంతేగాని తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్‌లోనిను, ఇంకా మినీ ట్యాంక్ బండ్ లేక్‌లో ఎవరైనా వేస్తారా? అయినా అంతంత పెద్ద పెద్ద విగ్రహాలు ఎవరు పెట్టి పూజించమన్నారు? పైగా అవి మట్టి విగ్రహాలు కావు. అవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారవుతాయి. వాటికి క్లేలు పోస్తారు. ఆ క్లేలు నీళ్ళల్లో కలుస్తాయి. మళ్ళీ అవే నీళ్ళు మనం తాగుతాము. మరి మలేరియా, డెంగ్యూ, కొలేరా ఇవన్నీ వ్యాధులు వస్తున్నాయి అంటే రావు మరి? వస్తాయి మరి. మనం చేసుకున్న దానికి మనం అనుభవించాల్సిందే. ఏదో చిన్న మట్టి విగ్రహం ఇంత మీడియం సైజ్‌ది పెట్టుకుని పూజ చేసుకుని, మన ఇంట్లోనే మన ఇంటి దగ్గర ఉన్న నూతిలోనో, చెరువులోనో, లేకపోతే మన మొక్కల్లో వేసేసుకున్నా సరే అది గత్తమై ఎరువైపోతుంది తప్ప, అంతంత పెద్ద పెద్ద విగ్రహాలు చేసిన వాళ్ళు అలానే ఉన్నారు, అమ్మిన వాళ్ళు అలానే ఉన్నారు, కొనుక్కున్న వాళ్ళు అలానే ఉన్నారు. మరి కాలుష్యం పెరగదా అండి? మరి ఇప్పుడు వర్షాలు పడట్లేదు అంటే అది మనం చేసుకున్న తప్పుల వల్లే వర్షాలు పడట్లేదు. ఇంకా ఇప్పుడేం చూసారు, వచ్చే సంవత్సరం కూడా ఇలానే ఉంటుందని ఇప్పుడే చెప్పేస్తున్నారు అందరూను. వచ్చే సంవత్సరం కూడా ఇలానే ఉంటుందా అనేది మనం తెలుసుకోలేము ఇప్పుడు, కానీ ఉంటుంది మరి. ఇది వాతావరణం శాఖాధికారులు మరి చెప్పినట్లు ఉండొచ్చు మరి. ఎందుకంటే మనకంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. కానీ ఎవ్వరు ఏది చెప్పినా అంటే వెదర్ ఫోర్కాస్టింగ్ వాళ్ళు చెప్తే అది మాత్రం తూచా తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు స్టడీ చేశారు ఆ యొక్క సబ్జెక్టు గురించి. అందుకే వాళ్ళు చెప్పగలరు. అందుకే మనం కూడా మన పర్యావరణాన్ని రక్షించుకుందాము. ఇప్పుడు వచ్చే నెల జూలైలోని వన మహోత్సవం వస్తుంది. చాలామంది పాఠశాలల్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మా పాఠశాలల్లో కూడా నిర్వహించడం జరిగింది. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం వన మహోత్సవానికి కొన్ని మొక్కలు తీసుకెళ్ళి నా పాఠశాలల్లో నేను నాటేవాడిని. అంటే ఇది గొప్పగా చెప్పుకుంటున్నానని కాదు, మన పర్యావరణాన్ని మనం రక్షింపజేసుకుంటున్నాము, మన పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలి అని చెప్తున్నాను.